పల్లె పల్లె మామిడి పల్లె. చెప్పులు వేసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. సుకుమారంగా పెరిగితే ఇలాగే ఉంటుందేమో. చాలా బాగుంది ప్రశాంతంగా. ప్రతి చిన్న విషయానికి అమ్మో అయ్యో అని అనిపిస్తుంది. ఎవ్రీబడీస్ వాచింగ్, నథింగ్ ఇస్ క్రింజ్. గాయ్స్ నేను వీడియో తీస్తుంటే నా పక్కన నుంచి ఇద్దరు అంకుల్స్ వెళ్ళారు. సీజన్ అయిపోయింది కదా, మామిడికాయలు కూడా లేవు. హలో అండి, ఇది మా మామిడి తోట. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బురదగా ఉంది. మార్నింగ్ ఇంతకే వాన పడింది అనమాట. మేము కొద్దిగా లేట్గా వచ్చాము. మార్నింగే వద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు మాకు. ఇదంతా మా మామిడి తోట అండి. చిన్నదే బట్ చాలా బాగుంటుంది. నేను ఈ చెప్పులు వేసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. ఈ బురదలో నడవలేకపోతున్నాను. అత్తమ్మా అత్తమ్మా, చెప్పులు తీసి నడిచేదా? చెప్పులు తీసి నడిచేదా? ముళ్ళులు ఏమైనా ఉంటాయి. చెప్పే కూడా వచ్చేస్తుందండి ఈ బురదకి. ఈ చెట్టుకు చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. ఆల్మోస్ట్ ఇంకా సీజన్ అయిపోయింది కదా, మామిడికాయలు కూడా లేవు. ఏమైనా మామిడి పళ్ళు ఉంటే మా ఇంట్లో వాళ్ళు మాగేసి మాకైతే పంపిస్తూనే ఉంటారు. రీసెంట్గా నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, మామిడి పండు మా మామయ్య గారు మా కోసం పంపించారని. సో ఇక్కడి నుంచే చాలా బాగుంటాయండి. స్వీట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతైనా మన మామిడి తోటలో నుంచి ఒక పండు తీసుకొని తింటే అది వేరు కదా. ఫస్ట్ టైం కదా, కొద్దిగా తడబడుతున్నాను అంతే. నాకు ఇలాంటివన్నీ తెలియవు కదా. మా పాప చూడండి ఎంత గోల్ చేస్తుందో. జామకాయ కోసుకొని తింటుంది. చిన్న ఏం తింటున్నావు చెప్పు. రియా గాయస్, మా అత్తమ్మ మామయ్య హలో చెప్పండి అందరికి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు చిన్ను. మా తోటలో ఇటువే జామ పండ్లు. మా తోటలో మామిడి పండ్లే కాదు, జామకాయలు ఇంకా సపోటాలు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను అండి. ఇక్కడ చూడండి, మీకు జామకాయలు కనిపిస్తాయి, ఇంకా పిందులుగానే ఉన్నాయన్నమాట. వా, బురద ఎక్కువ ఉందండి. నడవాలనే ఉంది, చెప్పులు తీసేసి గుచ్చుకుంటున్నాయి. సుకుమారంగా పెరిగితే ఇలాగే ఉంటుందేమో. ప్రతి చిన్న విషయానికి అమ్మో అయ్యో అని అనిపిస్తుంది. ఇదిగోండి పండ్లు, సారీ కాయలు. సాయంత్రం అయిపోయిందండి, అందువల్ల లైటింగ్ కూడా సరిగ్గా లేదనమాట. చాలా పొద్దుపోయింది. వాన అయితే పడిన వల్ల క్లైమేట్ అంతా చల్లగా చాలా బాగుంది. చూడండి, నా చెప్పుకు సగం బురద అంటుకుంది. ఇది ఒక ఇంట్రడక్షన్ పార్ట్ కూడా అనుకోండి. నేను ఇంట్రడక్షన్లో సపరేట్గా వీడియో ఏం చేయట్లేదు. ఈ ఛానల్ క్రియేట్ చేయాలనుకుని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ ఇప్పటికి కుదిరింది. సో నేను మెల్లగా షార్ట్స్ అనేవి చేస్తూ కూడా వస్తున్నాను. రీసెంట్గా ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. మీకు మంచి మంచి వీడియోస్ అనేవి పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. మామిడి పండ్లన్నీ అయిపోయాక వచ్చాను. బహుశా నేనే అయి ఉంటాను ఫస్ట్ ఇలాగా మామిడి పండ్లని అయిపోయాక మామిడి తోటని చూపించడానికి వచ్చాను ఫస్ట్ పర్సన్ని. ఏమీ లేవు, అన్నీ చిన్న చిన్నవి కొన్ని కొన్నే ఉన్నాయి. ఆల్రెడీ మీకు చూపించేసాను ఆ పార్ట్ అంతా. నేను రీసెంట్గా తీసుకున్న వీడియోని కావాలంటే అప్లోడ్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు కుదరలేదండి టైము తీసుకోవడానికి. తీసాను, ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్ దట్ వీడియోస్. ఈ వీడియో అయితే ఏప్రిల్లో తీశాను. చూసారా, చెట్టు అంతా మామిడికాయలే ఉన్నాయి. ఆ చెట్టుకు ఆ కవర్లు ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకండి. మామిడికాయలకు మచ్చలు పడకుండా, పురుగులు పట్టకుండా, బయట దెబ్బలన్నీ తగలకుండా ఉండడానికి ఆ కవర్లు వేశారంట. ఇంక మా మామయ్య అయితే నా కోసం ఒక పెద్ద జాంకాయ కోసి చూడండి సైజ్ ఎంత పెద్దగా ఉందో. అలా అలా తోట అంతా తిరుగుతూ నాకైతే ఫుల్ గా ఆకలేస్తుంది. ఇంకా లాస్ట్ లో అక్కడ ఒక మామిడికాయ కోసుకొని అయితే తినేసాను నేను. చూడండి మామిడికాయలు, ఇవి సపోటా చెట్టు అండి ఇక్కడ ఉండేది. ఇది కూడా నాకైతే స్మెల్ బాగా వస్తుంది, సపోటా స్మెల్. చెట్టును గుర్తుపట్టలేదు కానీ స్మెల్ గుర్తుపట్టాల్సి వస్తుంది.
మీకు ఒకసారి పైకి ఎక్కి వ్యూ మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కనపడడమే కష్టంగా ఉంది వీడియోలో. నేను ఉండేదే 5 ఫీట్ ఉంటానేమో. ఇంక ఈ తోట ఏం కనపడుతుంది? కనపడదు. కాబట్టి ఇంకొకరు ముందుకెళ్ళి పైకి వెళ్ళి తోట అంతా చూపిస్తాను. వా, ఇప్పుడే చల్లగా గాలి వీస్తుంది. వా, నాకైతే పోయి ఆ చైర్లో కూర్చోవాలని ఉంది. బాగుంది ప్రశాంతంగా. ఎందుకలా చూస్తున్నావు? ఓ మరిదండి చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఐఎమ్ ఫీలింగ్ షై. ఇలా కంటెంట్ క్రియేషన్ చేయడం, మైక్ పెట్టుకొని మాట్లాడడం ఫస్ట్లో క్రింజ్ అనిపించినా మళ్ళీ అలవాటు అయిపోతుంది. నన్ను అడిగితే అదే చెప్తాను. ఫస్ట్లో నాకు తడబడుతూ మాట్లాడడం కష్టంగా, ఇది నా ఫస్ట్ వీడియోనే. బట్ ఇంతకుముందు ఎన్నెన్ని ప్రయోగాలు చేశానో, ఎంత చేశానో నాకు తెలుసు. నథింగ్ ఇస్ క్రింజ్. సో ఇక్కడి నుంచి మీకు మంచి బెటర్ వ్యూ చూపించడానికి అయితే ఎక్కేసాను. దీవరా చూడండి గైస్, చాలా అందమైన ప్రదేశం. నా కళ్ళేందో బ్లూ డ్రమ్ మీద పడ్డాయి. వావ్, మా పాప అక్కడ ఉంది. ఇప్పుడే గుర్తొచ్చింది గైస్ ఒక విషయము. మా అత్తమ్మ ఇక్కడికి వచ్చే ముందు ఒక విషయం చెప్పింది, ఇక్కడ ఒక చిన్న పాము తిరుగుతుందని. నేను అది మర్చిపోయి చాలా కాన్ఫిడెంట్గా వచ్చి వీడియోస్ చేస్తున్నాను. వెళ్ళిపోవడం బెటర్. అది ఎక్కడుందో కూడా కనబడట్లా. ఎగిరి నా మీద పడింది అనుకో, పరిగెత్తను కూడా పరిగెత్తలేని పరిస్థితి నాది. హాయ్ చెప్పు అందరికి. మామూలు టైంలో అయితే లోడ మాట్లాడుతుంది, ఇప్పుడేమో కామ్గా కూర్చోంది. వీడియో అంటే చాలా కామ్ అయిపోతుంది. క్యూటీస్ అన్నా. అవునా, పొద్దుపోతుంది గైస్, చీకటి పడుతుంది, గాలి చల్లగా వీస్తుంది ఇక్కడ. గాయస్ నేను వీడియో తీస్తుంటే నా పక్కన నుంచి ఇద్దరు అంకుల్స్ వెళ్ళారు. ఏదోలా అనిపిస్తుంది. డెడికేషన్ ముఖ్యం, కాన్ఫిడెన్స్ ముఖ్యం. అస్సలు ఇలాంటి వాటికి మీరు ఏమంటారు దాన్ని, పక్కదారి పట్టకూడదు అంతే. నేనేదో సాఫ్ట్గా మాట్లాడి ఒక మంచి వీడియో చేద్దామని వచ్చాను. లాస్ట్కి నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీబడీస్ వాచింగ్. చిన్నలు ఏదో ఒకటి మాట్లాడు. చెప్పా కదా వీడియో ఆన్ చేస్తే మాట్లాడదని, అస్సలు మాట్లాడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే గైస్.